ముందుగా ఈరోజు సండే అయినా కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలని ఇప్పటికీ చాలా పెద్ద సంఖ్యలో పాత్రులందరూ వచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకు 6వ తేదీ 10వ జూలై మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 అంటే డిసెంబర్లో మొదటగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ చేశాము. ఇప్పుడు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ని 10వ తేదీ చేయబోతున్నాం. అలాగే తల్లికి వందనం పథకం కూడా అమలు అవుతూ ఉంది. అది క్లాస్ 1 నుంచి క్లాస్ 12 దాకా మనము అమలు చేయాల్సినటువంటి పథకం. దీనికి మెగా పీటీఎంని ఎందుకు పిలుస్తున్నామంటే గతంలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ అన్ని మేనేజ్మెంట్స్లో కూడా ఇది జరగబోతుంది. అలాగే మోడల్ స్కూల్స్, కేజీబీవి, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ప్రతి సంస్థలో కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని మెగా పీటీఎం అని పిలుస్తున్నాం. దాదాపు ఆంధ్రప్రదేశ్ జనాభా మనం చూసుకుంటే 5 కోట్లు 5.2 or 5.3 crores ఉంటుంది. పిల్లలు చూసుకుంటే 93 లక్షలు ఉన్నారు. మన జిల్లాలో 2.32 lakhs 2,32,000 ప్రభుత్వ బడిలో చదువుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అట్లా చూసుకుంటే దాదాపు 2.5 కోటి మంది 10వ తేదీ మన బడిలో ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఆ రోజు పాల్గొంటుంటారు. దీన్ని ఒక చాలా అర్థపూర్వకంగా చేయాలనేది గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఒక మంచి కాన్సెప్ట్ని మనకు ఇవ్వడం జరిగింది. దాని గురించి ఈరోజు మీకు విస్తృతంగా చెప్పడానికి నాతో పాటు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు. ఈ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ప్రభుత్వ బడికి పిల్లల్ని పంపించేటప్పుడు మొత్తం ప్రభుత్వం చూసుకోవాలనో లేదా అక్కడ టీచర్స్ చూసుకోవాలని కాదు. అలాగే ప్రభుత్వ అధ్యాపకులు వాళ్ళు ప్రభుత్వ బడి కదా, మనం ఎంత వరకు చేసినా పర్లేదు, చాలా చక్కగా చూడాల్సిన అవసరం లేదని కూడా ఉండకూడదు. అందరి భాగస్వామ్యం పిల్లల భవిష్యత్తులో ఉన్నది అని చెప్పడానికి ఈ యొక్క మంచి ఒక కార్యక్రమం. ఇందులో టీచర్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, దాతలు, పూర్వ విద్యార్థులు ఉంటారు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఆ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమం. ఇందులో పేరెంట్స్ టీచర్ మీటింగ్ డిసెంబర్లో జరిగినటువంటి ఆ క్లాస్ రూమ్లో పిల్లలతో తల్లిదండ్రులతో కూర్చుని ఆ క్లాస్ టీచర్ వాళ్ళ ఒక నివేదిక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడంతో పాటు అది అయిన తర్వాత కామన్ డయాస్లో కూర్చొని ఒక సంస్థది నివేదిక ఇవ్వడం మరియు గ్రీన్ పాస్పోర్ట్ అనే ఒక కొత్త కాన్సెప్ట్, అంటే ఏక్ పేడ్ మాకే నామ్ అని హిందీలో చెప్తాము, తెలుగులో తల్లి పేరుతో ఒక మొక్కని నాటడం. ఇందులో ప్రతి స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ అనేది ఆన్లైన్లో వస్తుంది. LEAP లీప్ యాప్ అని విద్యాశాఖ వారు దీన్ని తయారు చేశారు. ఇందులో ఆ పిల్లలు 1 నుంచి 3 మొక్కల దాకా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్లోనే తల్లికి వందనం చేసి తర్వాత వెళ్ళి మొక్కని నాటుతారు. ఇది పెద్ద మాను అయ్యేదాకా దీన్ని చూసుకున్నటువంటి కాన్సెప్ట్. ఈ సంఖ్య చూసుకుంటే దాదాపు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వెళ్ళడానికి మనకు ఆవిష్కారం ఉంది. కాబట్టి దానికి కూడా ఎలా మనం తయారీ చేసుకుంటామని ఇప్పుడు విస్తృతంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ DVO గారు చెప్తారు. మళ్ళా ముగింపు కొన్ని వాక్యాలు నేను మాట్లాడతాను. 717 జూనియర్ కాలేజ్లో 26, సో మొత్తం 1743 ప్రభుత్వ సంస్థలు, ఎయిడెడ్ 21 స్కూలు, 2 జూనియర్ కాలేజు, సో మొత్తం 23. ప్రైవేట్ స్కూల్స్ 676, జూనియర్ కాలేజ్ 68, 744. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒకటి ఉంది స్కూలు, సో ఇట్లా చూసుకుంటే మొత్తం 2511 సంస్థలు ఉన్నాయి. అందులో ఎల్లుండి అంటే 10వ తేదీ జరిగిపోయే కార్యక్రమంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు క్లుప్తంగా DVO గారు మన అంటే ఇది లేదు, లాస్ట్ టైం మనం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మాత్రం మార్చేసాం, ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా జరుగుతుంది. దాని గురించి DVO గారు తెలియజేస్తారు. బ్యాగ్స్, బెల్ట్స్, డిక్షనరీలు, హెడ్సెట్, నోట్బుక్, షూస్, టాబ్లెట్స్,
వొకేషనల్లో చదువుతున్న వాళ్ళకి ట్యాబ్లెట్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్. సో ఇవన్నీ చూసుకొని 36,69,267 ఐటమ్స్ ఒక ఇండివిజువల్ చూసుకుంటే ఆల్రెడీ 36,62,563 ఐటమ్స్ వచ్చేసినాయి జిల్లాకి. ఇంకా దాదాపు 4,240 రావాలా. రాబోయే 48 గంటల్లో ఇవి కూడా తెప్పించి తయారు చేయడం జరుగుతుంది. సో పిల్లలందరూ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ వేసుకొని ఆ రోజు పాల్గొంటూ తల్లికి వందనం చేస్తూ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. అదే పాత్రికేయులందరికీ కూడా దీని గురించి వైడ్ పబ్లిసిటీ ఇవ్వమని కోరుతున్నాను. రకరకాల మీడియా ప్రమోషన్ ఐటమ్స్ ఇస్తాం, పోస్టర్స్ ఇస్తాం, ఫ్లైయర్స్ ఇస్తాం, వీడియోస్ ఇస్తాం. అందరూ కూడా దయచేసి మీరు వైడ్ పబ్లిసిటీ ఇస్తే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు అందరూ కూడా ఇది తెలియజేసుకుంటారు ఈ విషయం గురించి. మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఏదో ఒక స్కూల్లో వాళ్ళు పాల్గొంటారు. అదే హెల్త్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే వాళ్ళు హెల్త్ క్యాంప్స్ చేసి హెల్త్ కార్డ్ ఇస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు ఎన్ఆర్ఈజిఎస్ వీళ్ళిద్దరూ కలిపి ప్లాంటేషన్ కార్యక్రమాల కోసం లాజిస్టిక్స్ నర్సరీ నుంచి మండల్ నుంచి స్కూల్కి తరలించే కార్యక్రమం పిట్టింగ్, ప్లాంటింగ్ అండ్ ఆ గ్రీన్ పాస్పోర్ట్లో డేటా అప్లోడింగ్ వాళ్ళు చేస్తారు. పోలీస్ వారు దీనికి కావాల్సినటువంటి భద్రతతో పాటు సే నో టు డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ గురించి పోలీస్ సిబ్బంది కూడా అక్కడ పాల్గొని అవగాహన తెలియజేస్తారు. సో అంతేకాకుండా మన సచివాలయం సిబ్బందులు అందరూ కూడా దీనికి సజావుగా జరుగుతూ ఉందని ఒక ఎవిడెన్స్గా నిల్చొని వరల్డ్ రికార్డ్కి కనుక వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డేటా ఇన్పుట్ వాళ్ళు కూడా చేస్తారు. అలాగే మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మధ్యాహ్నం భోజనం కూడా మనం పెడుతున్నాం కాబట్టి అదనంగా మనకు కావాల్సినటువంటి ఏమి ఇండెంట్ ఉంది అవి కూడా ఆల్రెడీ పెట్టి తరలించడం జరుగుతూ ఉంది. సో ఒక సమగ్రమైన ఒక ముఖ్యమైన ఒక రోజు 10th జూలై ఊరికే ఒక కార్యక్రమం కాదు. దీంట్లో మనం చాలా అర్థపూర్వకంగా చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి. దీన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలని ఈరోజు కోరుకున్న దానికి మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంటర్మీడియట్లో 47,492 విద్యార్థులు 150 జూనియర్ కళాశాలలో ఈరోజు పాల్గొనబోతున్నారు. సో అంతేకాకుండా ఈ స్కూల్లో ఏమి సాధనలు జరిగినాయి దాని గురించి కూడా మాట్లాడుకుంటారు. సో చాలా మంచి కార్యక్రమం. నేను మరొకసారి మీ అందరికీ కోరుకుంటున్నాను, పిల్లలతో పాటు టీచర్స్, తల్లిదండ్రులు అందరూ కూడా ఆ రోజు భాగవహించి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.